వైసీపీలో అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. బీసీలకు పదవులు ఇచ్చారే తప్ప అధికారాలు లేవని జంగా కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని మండిపడ్డారు. బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉంటే బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితి కాదు. తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయల్లో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం చేస్తాం. ఆ రోజు కష్టపడ్డాం, అధ్యయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని. రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వైసీపీలో అసంతృప్త జ్వాలలు బయటపడుతున్నాయి, మొత్తం మీద అధికారం ఒక వర్గానికే కట్టబెడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. కృష్ణమూర్తి, ఏంటి అప్డేట్స్ ఏంటి? చందు, సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీని అధినాయకుడి పైన, అదే విధంగా కూడా పార్టీ పైన కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గత కొంతకాలం నుంచి పార్టీతో పట్ల కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా కూడా గురజాల సీటుకి సంబంధించి తనకి గురజాల సీటు ఇవ్వవలసిందిగా కూడా ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కాకుండా కాసు మహేష్ రెడ్డికే తిరిగి ఆ సీట్ని ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మాత్రం పూర్తిగా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన అక్కడ తన వర్గానికి సంబంధించిన సభ్యులతో ఆయన అనేక సార్లు కూడా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి పార్టీకి సామాజిక సాధికారత అని అంటుంది, కానీ సామాజిక సాధికారత అనేది వైసీపీ పార్టీలో లేదు అని ఆయన గట్టిగా కూడా ఈ వీడియోలో చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా కూడా ఏపీ మాత్రమే ఉంది, దేశంలో మరి ఏ రాష్ట్రం కూడా లేదు అని గట్టిగా కూడా కౌంటర్ వేశాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి ఊరికినే కేవలం కూడా ఓట్ల కోసమే ఆయన ఆ విధంగా కూడా వాళ్ళని మభ్య పెట్టేందుకే అలా అంటున్నాడు, కానీ వాళ్ళకి చేసిందంటూ ఏమీ లేదు. అధికారం ఇచ్చినప్పటికీ కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకి అధికారం కట్టబెట్టినప్పటికీ, అధికారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకైతే మాత్రం అధికారం చెలాయించేటువంటి పరిస్థితి ఉండదు అని ఆయన గట్టిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి ఆయన వైసీపీ పార్టీని వీడుతున్నాడు అని చెప్పి అయితే వార్త వస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి మొన్న ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆయన గట్టిగా కూడా తమకి సరైనటువంటి ప్రాధాన్యత, బీసీ వర్గాలకు చెందినటువంటి తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆత్మగౌరవం కోసం తమ పోరాటం, అంతేగాని అధికారం కోసం అని కాదని చెప్పి ఆయన
చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్న ఆయన టీడీపీలో చేరుతున్నారు అని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాను టీడీపీ పార్టీకి వెళ్తాం లేదు అని చెప్పినటువంటి 48 గంటలు గడవక ముందే తిరిగి ఆయన ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోని పెట్టడం జరిగింది. ఆ వీడియో ద్వారా తనకి పార్టీలో జరిగిన అవమానం, అదే విధంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి చిత్తశుద్ధి లేదు, సామాజిక సాధికారత అనేది ఈ పార్టీలో సాధ్యం కాదు అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ వీడియోలో తెలిసింది. మొత్తానికి ఈ వీడియో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక ఈ స్టేట్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం కలిగిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.